హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ అప్డేట్. నేను మీ రమ. ఈరోజు ఈ వీడియోలో మీకు మజ్జిగ చారు చాలా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. సమ్మర్లో ఎక్కువ మంది మజ్జిగ తాగుతారు కదా, ఈ మజ్జిగను చారు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూద్దాం. ముందుగా పెరుగుని తీసుకోండి. నేను 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి చారుకి. ఒక బౌల్లో తీసుకోండి పెరుగును. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఒకసారి బాగా బీట్ చేసుకోండి. ఇది క్రీమీగా అయ్యేంతవరకు బీట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోండి. క్రీమీగా అయిపోయింది కదా. సో దీంట్లో చారుకు సరిపడినంత నీళ్ళు పోసుకోండి. మరీ చిక్కగా కాకుండా, మీకు చారు క్వాంటిటీ తెలిసిపోతుంది కదా. సో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. నేను కొన్ని వేసుకున్నాను, మీ ఆప్షనల్ మాత్రమే. ఉల్లిపాయలు వేసి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, శనగపప్పు 1 టీ స్పూన్ చొప్పున తీసుకొని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత మెంతులు వేసుకోండి. 2-3 వేసుకోండి, ఎక్కువ వేయకండి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తీసుకొని చుంచి వేసుకోండి. 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చపచ్చ దంచి వేసుకోండి. ఎప్పుడు కానీ ఈ పోపులో వెల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేగేంత వరకు ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. పోపు అంతా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తొందరగా స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే పసుపు త్వరగా మాడిపోతుంది కదా. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మజ్జిగ చారులో ఈ పోపును కలిపేసుకోండి. మీరు సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్ చూసుకొని అడ్జస్ట్మెంట్ని బట్టి యాడ్ చేసుకోండి. పోపంతా కలిపిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకోండి. చూడండి ఎంత త్వరగా అయిపోయిందో. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మజ్జిగ చారు రెడీ. ఎప్పుడైనా మజ్జిగ చారు చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.